కర్నూలు జిల్లా బనగానపల్లిలోని సాయిబాబా ఆలయంలో అనంతపురం జిల్లా పీజేఆర్ సోషల్ సర్వీసెస్ చైర్మన్ పెరుమాళ్ల జీవానందరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 300 మంది శివస్వాముల బృందంతో అనంతపురం నుండి శ్రీశైల క్షేత్రానికి మహాపాదయాత్ర చేపట్టినట్టు జీవానందరెడ్డి ఆలయంలో విశేష పూజలు చేశారు. బనగానపల్లె పట్టణ ప్రజలు స్థానిక శివస్వాముల బృందానికి ఘనస్వాగతం పలికారు. ఈ నెల 21న అనంతపురంలోని సుప్రసిద్ధ శివాలయం నుండి ప్రారంభమైన శివస్వాముల మహాపాదయాత్ర వచ్చే నెల 9న శ్రీశైల క్షేత్రానికి చేరుకోనుంది. అనంతపురం నుంచి శ్రీశైలం వరకు పాదయాత్రను చేపట్టాము. ఇది 22వ తారీఖున స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 22. ఇప్పుడు బనగానపల్లి దగ్గరలో ఉన్నాము. మన పాదయాత్రలో చాలామంది శివస్వాములు ఇరుముడు కట్టుకొని, అదేవిధంగా శివభక్తులు కూడా ఎంతోమంది కూడా భజన చేసేవాళ్ళు అందరూ కూడా పాల్గొంటున్నారు. మరి ఈ పాదయాత్ర సారాంశము, ముఖ్య ఉద్దేశము మనం ఏ విధంగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఇది కలియుగం నడుస్తున్నది. ఈ కలియుగం నందున ధర్మము ఒక పాదం మీదే ఉంటుంది, 3 పాదాలుగా అధర్మం నడుస్తూ ఉంటుంది. ఈ అధర్మం బారి నుండి ధర్మబాటిని నడుస్తున్న స్వాములు పడే కష్టాలు ఇంత అంత అని చెప్పలేము. మరి ఈ కష్టాలని ఎదుర్కొని వాళ్ళు ధర్మబాటలో అదేవిధంగా నడవాలంటే స్వామివారి ఆశీస్సులు, కటాక్షము ఎంతో అవసరం. మరి ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ విశ్వమంతా సుభిక్షంగా ధర్మపాలన నడవాలంటే ఈ ధర్మము జయించాలని చెప్పేసి మేము ఎంతో భక్తి శ్రద్ధలతో అనంతపురం నుంచి శ్రీశైలం వరకు పాదయాత్రగా నడుస్తూ వస్తున్నాం. మరి ధర్మం అంటే చిన్న సూక్ష్మంగా చెప్పాలంటే ధర్మం అంటే ఏంటి? అందరూ సమానమే. ఈ విశ్వం అంతా ఒక్కటే. ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా ఒకరిదే, ఆ సర్వేశ్వరుడిదే. ఆ సర్వేశ్వరుడు సృష్టించిన మాయ ఇదంతా కలి ప్రభావం కూడా. ఈ 3 పాదాల అధర్మం నడుస్తున్నదంటే అదంతా కలి ప్రభావమే. ఆ కలి ప్రభావాన్ని మనం తగ్గించుకో